హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి అండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే కలర్ పోయి పాడైపోతాయండి. న్యాచురల్గా పిండుకోవడం అనేది చాలా బాగుంటుంది. అసలు బట్టల్ని పిండాలి. వాషింగ్ మిషన్ ఉంది నాకు, కానీ నేను వాషింగ్ మిషన్లో వేస్తే నాకు నచ్చదు. సరిగ్గా మరకలు పోవు. బట్టలు పిండడం, ఇంట్లో మార్నింగ్ నుంచి లేచి పని చేసుకోవడం, వంట చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇవ్వండి బాధ్యతలు. అంటే ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళందరికీ వండాలి, పెట్టాలి, వంట చేసుకోవాలి. ఏ ఆటలు ఆడిస్తావో ఓ కోతి బొమ్మ, కొంగే బంగారమాయ కోకే సింగారమాయ తారా తనన జుమ్ జుమ్ జూ 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 జూరు లా 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 లా. వంటింట్లో వంట పనులన్నీ నేనే చేసుకుంటాను. నా బట్టలు నేనే ఉతుకుంటాను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. స్టడీ చేసుకుంటాను, జాబ్ చేసుకుంటాను, ఇంకా రికార్డ్స్ రాయాలి. ఇదండి దినచర్య. ఎలా మొదలవుతారు? లేవడం, ఊడ్చడం, ముగ్గులు పెట్టుకోవడం, లేచి ఊడ్చేసి ముగ్గులు పెట్టుకోవడం, ముగ్గులు పెట్టేసుకొని వంట చేసేసుకొని స్నానాలు చేసేసుకొని పూజ చేసుకొని హ్యాపీగా. ఇదండి నా బట్టలు. ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో వేయడం నాకు ఇష్టం ఉండదు. పువ్వులు పోతే చీరలు తొందరగా పాడైపోతాయి. బెడ్షీట్లు ఇంకేమన్నా వేసుకోవాలి. మనకి పెద్దగా ఉన్న బట్టలు ఇలాంటి చిన్న ఇట్లాంటి సిల్క్ సారీస్ న్యాచురల్ చిన్నగా స్మూత్గా ఉండే వాటిని వేయకూడదు బట్టలు. ఇంకా హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను ముందుకు తీసుకురండి. ఈరోజు నుంచి యూట్యూబ్లో ప్రాసెస్ అంతా జూలై 15 నుంచి మారిపోద్ది అని అంటున్నారు కదా. సొంతగా చేసే వాళ్ళకి సొంత వాయిస్ రిమిక్స్, వేరే వాళ్ళు చేసిన రిమిక్స్ను వాడుకొని వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. వీటిని మార్చేస్తున్నారంట తెలివితేటల కొద్దీ. ఓన్గా కష్టపడే వాళ్ళకి ఎప్పటికీ ఏం మారదు. హాయ్ అండి, ఇవన్నీ నేనే నా సొంత చేతితో పిండాను. నా ఆశ నీకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం, అప్పగించానికే జీవితం, నా ప్రాణం సే పునరంకితం. కథ కానిది, కళ కానిది, నిజమైనది ఈ జీవితం. లా 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 లా. తాటి చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర. తాటి చెట్టుతో కళ్ళు వస్తుంది. తాటి ముంజలు ఉంటాయి, తింటారు. దానికి చాలా విటమిన్స్ ఉంటుంది తాటి ముంజలు తినడం. ఇది అల్లనేరేడు చెట్టు అండి. అల్లనేరేడు చెట్టు. ఈ కాయలు తింటే న్యాచురల్గా మనకు చాలా షుగర్ కూడా ఉండదంట. న్యాచురల్గా ఏ కాలం అప్పుడు ఆ కాలంకు వచ్చే సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినాలి. అవి చాలా మంచిది. ఇది అల్లనేరేడు. నేను ప్రజెంట్ అల్లనేరేడు చెట్టు కింద ఉన్నాను. ఓకేనా. అక్కడ లెమన్ ట్రీ కూడా ఉంది. ఇది ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టూ. ఇది ఈత చెట్టు అండి. ఈత చెట్టు నుంచి ఈత కళ్ళు వస్తుంది. ఇది ఈతది అల్లుతారు. షాటెలు, పెద్ద పెద్ద కూలను కమ్ముకోవడానికి గంపలు ఇలా చేస్తూ ఉంటారండి. ఇది ఈత చెట్టు. ఈత గుజ్జును తింటారు. చల్లగా ఉంటుంది. చాలా వేడిగా ఉండే ఒళ్ళు శరీరంలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాటిని ఈత గుజ్జును తింటారు. ఇదండి దొండ చెట్టు. చూడండి, దొండకాయలు. ఇది దొండ చెట్టు. ఇది దొండ పువ్వు. ఇది దొండ పువ్వు అండి. దొండకాయలు ఇక్కడ ఇంటి చుట్టూ ఇంత విశేషంగా ఉంటుంది పల్లెటూర్లలో. ఇది రణపాలాకు అండి. ఇది రణపాలాకు. రణపాలాకు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అంటారు. ఇది దొండ పువ్వులు. ఇది దొండ పువ్వులు అండి. ఇందులో వేప చెట్టు కూడా ఉంది. ఇది కళ్యామాకు చెట్టు.
కలియమాకు చెట్టు, కలియమాకు కూరలలో వేసుకుంటే కూర బాగుంటుంది, ఐరన్ వస్తుంది కలియమాకు ద్వారా. ఐరన్, మునగాకు, కలియమాకు పొడి చేసుకుని కూడా వాడుతూ ఉంటారు. ఇది గైగడ్డ చెట్టు అండి. వీటిని మామూలుగా బాలింతలు కూడా తింటారు. గైగడ్డలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది. గైగడ్డ పారుతూ పారుతూ వెళ్ళిపోతుంది పెద్దగా ఇంటికైనా. ఇది గైగడ్డ ఆకు, ఇది గైగడ్డ ఆకు. నేను చెట్టు వచ్చిన చెట్టు చూపిస్తాను, మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఎంతో ప్రోటీన్స్ ఉంటుందండి. ఇది విష్ణు పూల చెట్టు అంటారు, ఎల్లో కలర్, చాలా పూస్తూ ఉంటాయి. ఇది సీతాఫలం చెట్టు అండి. చూడండి, అమ్మో సీతాఫలం చెట్లు, సీతాఫలం కాయలు గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి. అన్నింటికంటే ఏ ఫలం బాగుంటుందంటే సీతాఫలం. మనకు తీపి, ఏ ఫలం తీపిగా ఉంటుందంటే సీతాఫలం తీయగా ఉంటుందండి. ఓకే, ఇంకా విశేషం ఉందండి ఇక్కడ. ఇది పూల చెట్టు, ఇది కాకర చెట్టు. చూసారా, ఇది కాకర చెట్టు. కాకరకాయలు ఇస్తుంది మనకి. కాకరకాయలు తింటే చాలా మంచిది హెల్త్కి. అన్నీ తినడం కంటే కాకరకాయల చెట్టు కూరలు తింటే చాలా మంచిది. ఇదండి, ఇది చిక్కుడు చెట్టు. చిక్కుడుకాయలు ఇస్తుంది. చిక్కుడుకాయలు అందులో చాలా మన హెల్త్కి అన్నీ మంచిదండి, చాలా. హోయ్ హోయ్ హోయ్. ఇది సుబా చెట్టు అంటారు. మేకలకు తింటాయి, ఇది మేకలకు మేతగా వేస్తారు. ఇది ప్రకృతి మనకి ఎన్నో వరాలను ప్రసాదిస్తుందండి. అవన్నీ చూడండి, మా ఇంటి చుట్టే ఉన్నాయి ఇవన్నీ. వావ్. ఇది ఉత్తరేణి చెట్టు అండి. ఇది అన్నింటికో పనిచేస్తుంది, అవసరం పూజలో కూడా పెట్టుకుంటాం. ఇది ఉత్తరేణి చెట్టు. ఉత్తరేణి ఆకుతోనే విఘ్నేశ్వరునికి పూజ చేస్తారు. కాకర చెట్లు, పొదలు, అది లెమన్ చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు అండి. ఇది లెమన్ ట్రీ. దీనికి లెమన్ కాయలు కుత్తులు కుత్తులుగా కాస్తాయి. ఇంతకుముందు కాసి అయిపోయినట్టు ఉంది. అది నీలగిరి చెట్టు అండి. అది నీలగిరి చెట్టు అండి, పొడుగ్గా ఉంది. అది నీలగిరి చెట్టు దగ్గరే ఉంది, కానీ నేను ముందు దగ్గరికి వెళ్ళినా పైకి వెళ్ళిపోతుంది. అది నీలగిరి చెట్టు అండి. ఆ నీలగిరి చెట్టు జింజర్ తిలిస్ మందులో వాడతారు. మళ్ళీ జింజర్ తిలిస్ మందు హెడేక్ వస్తుంది కదా, అందులో వాడతారు. ఒళ్ళు నొప్పులు ఉంటే ఆ నీళ్ళని వాటర్లో వేసుకొని కాగబెట్టుకొని మరిగించుకొని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయండి. దొండాకులు, ఈ దొండ తీగ మంచిగా కాయలు కాస్తూ ఉంటుంది. దొండకాయల్లో మంచి ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఇది గోరింట చెట్టు అండి. ఇది గోరింటాకు చెట్టు. అందరు ఆషాఢంలో పెట్టుకుంటారు, మేము పెట్టుకున్నాం, మళ్ళీ పెట్టుకోవాలి. ఇదండి గోరింట, దల్లే ఉంటాయి చాలా. ఇక్కడ చిన్న అది ఉందండి, ఏమిటి, ఒక తోటకూర ఇట్లా అలిగితే ఇలా ఉంది, ఇంట్లో ఉంటాయి తోటకూర. ఇది తోటకూర చెట్టు అండి. అలచంత కాయల చెట్టు. ఇది అలచంద చెట్టు. ఇది కాయలు కాస్తూ ఉంటుంది, అలచంద చెట్టు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. ఇవన్నీ చిక్కుడు చెట్లు, అలచంద చెట్లు, బీర చెట్లు కూడా పోస్తాను. నేనండి మీ విజయలక్ష్మి. షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అమ్మ ఇక్కడ ఎంత స్టోరీ ఉంది. ఇదండి చిక్కుడు చెట్లు చిన్నగా ఉన్నాయి కదా, పొదలు అన్నీ అల్లుకుపోతాయి జడల్లాగా, ఒకటికొకటి. ఇంత పెద్దగా ఉంది కదా, ఇవి కోసుకుంటాయి. చిక్కుడు తీగలు ఇట్లా కోసుకుంటే మంచిగా సన్నగా కట్ చేసినట్టు అవుతుంది శరీరానికి. చిక్కుడు తీగలు తలగనీయకుండా వెళ్ళాలి. ఇది చిక్కుడు తీగలు, ఇది చిక్కుడు చెట్లు. తోటకూర చెట్లు ఉన్నాయి, చిక్కుడు చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో రకాలుగా ఉన్నాయండి. భూమిలో పోసిన తర్వాత ఒక 5 days వరకల్లా మొలకలు వస్తాయి. ఈ తీగల రంపంలో కోసుకుంటాయండి. తీగ కదా, ఇట్లా దీని కొసలు తలిగినాయి అనుకో, రంపంలో కోసుకొని కట్ అయిపోతుంది. అసలు చిక్కుడు చెట్లలో కోయేస్తే నాకేం తెలియకపోయింది చిన్నప్పుడు. ఎందుకు వచ్చినావు, రావద్దని మా అమ్మ అనేది. ఈ విషయం నాకు తెలియక నేను పోయి వచ్చేదాన్ని. వచ్చి అదంతా కోసుకుంటానమ్మా, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే తిట్టేది. నేను ఎవరు రమ్మన్నది ఇక్కడికి తెలియకపోయేది. అప్పుడు తర్వాత మా అమ్మమ్మ చెప్పింది, చిక్కుడు తీగలు ఇలా కోసుకుంటే కట్ అవుతుంది బేట, నువ్వు వెళ్ళొద్దు అని మా అమ్మమ్మ నన్ను వెళ్ళనిచ్చేది కదా. అప్పుడు అర్థమై ఇక పోను అని పోయకపోయేదాన్ని. అక్కడ నల్ల తుమ్మ చెట్టు ఉందండి, పిట్టగుళ్ళు కట్టిన నల్ల తుమ్మ చెట్టుకు నేను పిట్టగుళ్ళు చూపెడతాను మీకు.
అండి భవానీ మాటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. కోగిల మార్నింగ్ కూసింది ఇక్కడ. కాకర చెట్టు అండి, కాకర చెట్టు. ఇగో కాకరకాయ, చిన్న పొట్టి కాకరకాయ, చిన్న కాకరకాయ. అదిగో అక్కడ పిట్ట గూడు ఉందండి. పిట్ట తన పిల్లల్ని రక్షించుకోవడం కోసం అక్కడ తుమ్మ చెట్టు దగ్గర గూడు కట్టుకుంది. చూద్దామా? అక్కడ ఉంది గూడు, ఇక్కడ కూడా అక్కడ 2 గూళ్ళు ఉన్నాయండి. అక్కడ 2 గూళ్ళు ఉన్నాయి అక్కడ. ఇగో ఈత చెట్టు అండి, ఈత చెట్టు మొదలు ఇలా ఉంటుంది. ఇగో రేగు చెట్టు, ఇది రేగు చెట్టు అండి. రేగు పలనిస్తుంది. రేగు ముళ్ళు గుచ్చుకుంటే నొప్పిగా ఉంటుందేమో. అది అక్కడ అరే ఇక్కడ గూళ్ళు రెండు పిట్టగుళ్ళు ఉన్నాయి కానీ కనబడట్లేదు ఇక్కడ. అక్కడ పిట్టగుళ్ళు ఉన్నాయని 2 పిట్టగుళ్ళు ఉన్నాయి అక్కడ. రేగు చెట్టుకే పిట్టగుళ్ళు కట్టుకున్నాయి. పాములు ఏమన్నా పోయి పిల్లల్ని తింటే ఏమన్నా ప్రొటెక్షన్కి ఇచ్చుకొని తల్లి. ఇదిగో తోటకూర ఆకు ఎంత బాగుందండి, తోటకూర చెట్టు. ఇగో తుమ్మ చెట్టుకు పిట్టగూడు ఉందండి అక్కడ. తుమ్మ చెట్లకు పిట్టగూళ్ళు కట్టుకుంటే తన పిల్లల్ని రక్షించుకోవడం కోసమని, అమ్మ ప్రేమ ఎంతో గొప్పది, పిల్లల్ని రక్షించుకోవడం కోసమని అక్కడ పైన కట్టేసుకుంది పిట్టగూడు అండి. నేను ఉండే ఇంటి చుట్టూ ఇంత విశేషం ఉందండి బాబోయ్. చూశాను కదా, మీకు అందరికీ చూపించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎన్ని చెట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇట్లుండి మీ విజయలక్ష్మి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.